నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఆర్ న్యూస్ అప్డేట్స్. కొత్త భక్తుడికి పంగనామాలు ఎక్కువ. పవన్ కళ్యాణ్ పై ట్రోల్ చేసిన ప్రకాష్ రాజ్. ఒకవైపు తిరుమల తిరుపతి లడ్డు వ్యవహారం గురించి పెద్ద చర్చ జరుగుతోంది. అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఇదే సమయంలో సుప్రీంకోర్టు సైతం ఈ వ్యవహారంలో ఇన్వాల్వ్ అవడంతో ఈ విషయం మరింత రాజుకుంది. ఈ సమయంలో ప్రకాష్ రాజ్ పదే ఈ అంశం గురించి జస్ట్ ఆస్కింగ్ అంటూ పవన్ కళ్యాణ్ టార్గెట్గా ట్వీట్ చేయడం చర్చనీయాంశంగా మారింది. పవన్ కళ్యాణ్ పేరు ఎత్తకుండా ఇండైరెక్ట్గా పదే ఎక్స్ ద్వారా టార్గెట్ చేయడాన్ని కొందరు తీవ్రంగా తప్పుపడుతున్నారు. కొందరు ఈ సమయంలో ప్రకాష్ రాజ్కి మద్దతుగా నిలుస్తున్నారు. ఇటీవల చెయ్యని తప్పుకు కార్తీతో క్షమాపణలు చెప్పించారు అంటూ పరోక్షంగా పవన్ కళ్యాణ్ను ఉద్దేశించి ప్రకాష్ రాజ్ ట్వీట్ చేశారు. తాజాగా ప్రకాష్ రాజ్ ఎక్స్లో జస్ట్ ఆస్కింగ్ అంటూ మరో ట్వీట్ వదిలారు. కొత్త భక్తుడికి పంగనామాలు ఎక్కువ కదా, ఇక చాలు, ప్రజల కోసం చేయవలసిన పనులు చూడండి అంటూ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ పవన్ కళ్యాణ్ గురించే అని, దీక్షలు చేయడం మానేసి పరిపాలనపై దృష్టి పెట్టాలి అంటూ ప్రకాష్ రాజ్ పరోక్షంగా పవన్ కళ్యాణ్ పై సెటైర్ వేశారంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. లడ్డూ వివాదం గురించి ప్రాయశ్చిత్త దీక్షను పవన్ కళ్యాణ్ చేసిన సంగతి తెలిసిందే. అసలు తప్పు జరిగిందా లేదా అనేది నిర్ధారణ కాకుండా దీక్షల పేరుతో గుడిమెట్లను శుభ్రం చేయడం సహా పవన్ హడావిడి చేసిన తీరుపై పలువురు విమర్శలు కురిపిస్తున్నారు. అయితే హిందువుల మనోభావాలను దెబ్బతినకుండా చూడడం మా ప్రభుత్వ లక్ష్యం అన్నట్లు పవన్ కళ్యాణ్ చేస్తున్న వ్యాఖ్యలపై ప్రకాష్ రాజ్ ఫైర్ అవుతున్నారు. అందుకే పదే ప్రకాష్ రాజ్ జస్ట్ ఆస్కింగ్ అంటూ ట్వీట్ చేస్తూ పవన్ కళ్యాణ్తో పాటు ఆయన అభిమానులను రెచ్చగొడుతున్నారంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి ప్రకాష్ రాజ్ చాలా కాలంగా వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఎన్డీఏలో భాగస్వామి అయిన జనసేనపై కుట్రపూరితమైన విమర్శలు చేస్తున్నారంటూ ప్రకాష్ రాజ్ తీరును జన సైనికులు తప్పుపడుతున్నారు. అయితే తప్పు జరిగిందో లేదో నిర్ధారణ కాకుండా ఇలాంటి సున్నితమైన విషయాలపై ప్రభుత్వంలో ఉన్నవారు కామెంట్ చేయడం తగదంటూ పలువురు పోస్టులు పెడుతున్నారు. మరి ప్రకాష్ రాజ్ ఇప్పటికైనా శాంతిస్తారో లేక ట్విట్టర్ యుద్ధం కొనసాగిస్తారో చూడాలి.